ఈస్ట్లో ఇప్పుడు పరిస్థితులు చాలా హీట్ ఎక్కుతున్నాయి. ముఖ్యంగా అమెరికా ఇరాన్ మధ్య మాటల యుద్ధం పీక్స్కి చేరింది. హర్మూజ్ జలసంధిని 48 గంటల్లో తెరవకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని, భారీ దాడులు తప్పవని అమెరికా వార్నింగ్ ఇచ్చింది. దానికి ఇరాన్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. మీరు దాడులకు దిగితే గల్ఫ్ ప్రాంతంలో ఉన్న మీ మిత్ర దేశాల అంతు చూస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అసలు హర్మూజ్ జలసంధిని పూర్తిగా మూసేసే పవర్ ఇరాన్కు ఉందా? అమెరికా తన మిలిటరీ పవర్తో దాన్ని బలవంతంగా ఓపెన్ చేయించగలదా? దీనిపై ఇంటర్నేషనల్ లాస్ ఏం చెబుతున్నాయి అనేది ఇప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. అసలు ఈ హర్మూజ్ జలసంధి ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు రవాణా అయ్యే చమురులో దాదాపు 20% ఇక్కడి నుంచే వెళ్తుంది. ఇది పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమన్లను కలుపుతుంది. భౌగోళికంగా చూస్తే దీని తీర ప్రాంతాలపై ఇరాన్, ఒమాన్ దేశాలకు పూర్తి ఆధిపత్యం ఉంటుంది. కానీ ఇంటర్నేషనల్ రూల్స్ ప్రకారం ఇది ఒక అంతర్జాతీయ జలసంధి. శాంతియుత సమయాల్లో ఐక్యరాజ్యసమితి నియమాల ప్రకారం దీని నిర్వహణ జరుగుతుంది. ఈ సమయంలో ఇతర దేశాల కార్గో షిప్స్ ఇక్కడి నుంచి స్వేచ్ఛగా రాకపోకలు సాగించవచ్చు. నిరంతరం సాగే ఆ రవాణాను అడ్డుకునే హక్కు ఎవరికీ ఉండదు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. ఇరాన్, అమెరికా మధ్య దాదాపు యుద్ధ వాతావరణం నెలకొంది. ఇలాంటి వార్ టైంలో ఐక్యరాజ్యసమితి సాధారణ నిబంధనలు పనిచేయవు. ఇక్కడ నావికాదళ యుద్ధ చట్టాలు అమల్లోకి వస్తాయి. ప్రధానంగా 1994 సాన్ రెమో నిబంధనల ప్రకారం నడుచుకుంటారు. ఈ రూల్స్ ప్రకారం దేశాలను 2 రకాలుగా చూస్తారు. ఒకటి యుద్ధంలో పాల్గొంటున్న దేశాలు, రెండోది సంబంధం లేని న్యూట్రల్ కంట్రీస్ అంటే తటస్థ దేశాలు. తటస్థ దేశాలకు చెందిన వాణిజ్య నౌకలు, వార్ షిప్స్ జలసంధి ద్వారా ఎలాంటి ఆటంకం లేకుండా వెళ్ళొచ్చు. వాటిని ఎవరూ ఆపకూడదు, టార్గెట్ చేయకూడదు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. యుద్ధంలో ఉన్న దేశాలపై మాత్రం ఇరాన్ కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టొచ్చు. ఈ జలసంధి ద్వారా వెళ్లే షిప్స్ తమ శత్రు దేశానివి అని అనుమానం వచ్చినా, శత్రువులకు ఆయుధాలు సప్లై చేస్తున్నాయని డౌట్ వచ్చినా ఆ షిప్స్ను ఆపి తనిఖీ చేసే పవర్ ఇరాన్కు ఉంటుంది. అవసరమైతే పర్మిషన్ క్యాన్సిల్ చేసి వెనక్కి పంపొచ్చు, దాడి కూడా చేయొచ్చు. ప్రస్తుత సిచ్యువేషన్లో అమెరికా, ఇజ్రాయెల్ వాళ్ళ మిత్ర దేశాల నౌకలను ఆపే పూర్తి పవర్ ఇరాన్ చేతిలో ఉంది. అలా అని జలసంధిని టోటల్గా క్లోజ్ చేసే అధికారం మాత్రం ఇరాన్కు ఉండదు. ఇకపోతే కార్గో షిప్స్కు రక్షణగా మిలిటరీ షిప్స్ను పంపడం సహజమే. అయితే ఈ ఎస్కార్ట్ షిప్స్ శత్రు దేశాలకు చెందినవైతే మాత్రం ఖచ్చితంగా దాడులు జరిగే ఛాన్స్ ఉంది. కార్గో షిప్స్కు కాపలాగా మా మిలిటరీ నౌకలను దించుతామని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఈ పాయింట్ చాలా కీలకంగా మారింది. ఇలా వచ్చే శత్రు నౌకలపై దాడి చేసే లీగల్ రైట్ ఇరాన్కు ఉంటుంది. ఒకవేళ న్యూట్రల్ కంట్రీస్ తమ కార్గో షిప్స్కు రక్షణగా మిలిటరీ నౌకలను తెచ్చుకుంటే ఇరాన్ ఖచ్చితంగా అనుమతించాలి. కాకపోతే ఆ దేశాలు తమ డీటెయిల్స్ అన్నీ ముందుగానే ఇరాన్కు ఇన్ఫామ్ చేయాలి, తనిఖీలకు పూర్తిగా సహకరించాలి. మొత్తానికి హార్మూజ్ జలసంధి ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థని శాసించే రేంజ్లో మారిపోయింది.